నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభోకు స్వాగతం. పవర్డ్ బై మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరు. గుండె జబ్బుల్ని నివారించుకునేందుకు 10 కాలాల పాటు గుండెను భద్రంగా ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తుంది నేటి సుఖీభవ. మన గుండె ఉండేది గుప్పెడంతే, కానీ అదే మనకు ఆయువు పట్టు. నిరంతరాయంగా నిర్విరామంగా అలుపెరగకుండా శ్రమిస్తూ మొత్తం శరీరానికంతటికీ ప్రాణాధారమైన రక్తాన్ని సరఫరా చేస్తుండే ఈ సజీవ యంత్రం చతికిల పడితే, పని చేయలేనని మొరాయిస్తే పిడికెడు గుండెలో పెను తుఫాను రేగినట్లే. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి మన దగ్గర అర్ధాంతరంగా అసువులు బాస్తున్న వారి మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మన చిట్టి గుండెకు చేటు తెస్తున్న ప్రధాన కారణాలేమిటో, వాటిని అడ్డుకుని గుండె ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. గుండె గుప్పడే, కాని అదే మనకు ఆయువు పట్టు. లబ్డబ్ లబ్డబ్ అంటూ నిరంతరాయంగా కొట్టుకునే మన గుండె అనుక్షణం శరీరంలోని ప్రతి భాగానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. తద్వారా ప్రతి అవయవానికి కావలసిన శక్తిని, ప్రాణాధారమైన ఆక్సిజన్ను అందజేస్తుంది. ఇంతటి కీలకమైన గుండెలో ఏ చిన్న అలజడి తలెత్తినా, ప్రకంపన వచ్చినా అది మన ప్రాణం పాలిట సునామీగా చెప్పుకోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సుమారు 1.73 కోట్ల మంది హృద్రోగ సమస్యలు, రక్తనాళాల జబ్బులతో మరణిస్తున్నారని ఒక అంచనా. వీటిలో 80% జబ్బుల్ని మనం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలా వరకు నివారించుకోవచ్చు. గుండె జబ్బులనేవి కేవలం వృద్ధులకు మాత్రమే సంబంధించినవి కావు. చిన్న వయసులోనూ గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే హృదయాన్ని పదిలంగా ఉంచుకునే అవగాహన మనలో ప్రతి ఒక్కరికీ అవసరం. ఆధునిక జీవనశైలితో పాటు మన వ్యాధులు కూడా మారిపోయినాయి. ఒకప్పుడు ఫీవరు అట్లాంటివి ప్రబలంగా ఉంటే, ఇప్పుడు ఈ గుండె జబ్బుల వలన మరణాలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. మన సమాజంలో దీనిపైన సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈ మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. మనకి ఎందుకు గుండె జబ్బు వస్తుంది, మనకు రాదు కదా, మనం బాగా రోజు షటిల్ ఆడుతున్నాము, రోజు స్విమ్మింగ్కి వెళ్తున్నాము, మనకు గుండె జబ్బులు ఎందుకు వస్తుంది అనే ఒక అభిప్రాయంతో కలిగి ఉంటారు. గుండె నొప్పి వచ్చినా కానీ అది గ్యాస్ నొప్పి అనుకోవటం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అనవసరంగా పరీక్షలు చేస్తారు అనే ఒక అపోహ మన సమాజంలో చాలా బలంగా ఉంది. దానివల్ల ఏంటంటే చాలామంది పేషెంట్లు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత గోల్డెన్ అవర్ అంటాం, ఆ ఫస్ట్ 1 అవర్ లోపల వాళ్ళు హాస్పిటల్కి రావడం లేట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఫస్ట్ 1 అవర్ కన్నా లేటుగా కనుక పేషెంట్స్ కనుక హాస్పిటల్కి రీచ్ అయితే మనకి వ్యాధి చికిత్సలో ఎంత ఆధునికమైన చికిత్సా పద్ధతులు అవలంబించినా కానీ ఫలితాలు కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగకపోవచ్చు. కాబట్టి పేషెంట్ హాస్పిటల్కి ఎర్లీగా రావటం, పబ్లిక్లో అవేర్నెస్ రావటం, 108 కానీ 104 కానీ ఇమీడియట్గా పేషెంట్ని సరైన డాక్టరు సరైన హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, ఇంకొక మెయిన్ మా ఎక్స్పీరియన్స్లో గమనించింది ఏంటంటే, నాకు ఈసీజీ బాగుంది, నాకేం లేదు అనుకుంటారు. ఈసీజీ బాగున్నంత మాత్రాన గుండెంతా బాగున్నట్లు కాదండి. 50% పేషెంట్స్లో ఈసీజీ బాగున్నా కానీ లోపల రక్తనాళాల్లో పూడికలేనిది మేము మిగతా పరీక్షల్లో చాలా ఫ్రీక్వెంట్గా నోటీస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మంచి డాక్టర్ గారి దగ్గర ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని దానివలన మరణాల రేటు అనేది మనం తగ్గించుకోవచ్చు. బద్ధకపు జీవన శైలి ఇవాళ గుండెకు పెనుముప్పుగా పరిణమిస్తోంది. మనం పొద్దున్నెప్పుడో ఇంటి నుంచి బయటపడతాం, ఆపై తిరిగి ఇంటికి చేరే వరకు ఆఫీసుల్లో కుర్చీలకు అతుక్కుపోతాం. కంప్యూటర్లతోనూ ఫైళ్లతోనూ కుస్తీలు పడుతూ గడిపేస్తాం. ఈ రకమైన జీవనశైలిలో మనలో చాలా మందికి వ్యాయామం గురించి ఆలోచించే తీరికే దొరకదు. ఇక వారాంతపు సెలవుల్లోనూ విశ్రాంతి తీసుకుంటూ బద్ధకంగా గడిపేస్తామే గాని శరీరానికి కాసింత శ్రమ కల్పిద్దామని అనుకోం. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో ఈ రకమైన బద్ధకపు జీవనం ఎక్కువగా కనిపిస్తుంది. గంటల తరబడి టీవీల ముందు గడిపేయడం మూలంగా క్రమంగా బరువు పెరిగిపోతాం. ఈ అధిక బరువు చివరికి గుండెపాలిట గుదిబండగా మారుతుంటుంది. ఫ్యామిలీలో కనుక ఫాదర్కి మదర్కి గుండెపోటు వస్తే మనకి గుండెపోటు వచ్చే రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మదర్కి less than 65 years,
ఫాదర్కి <55 yearsలో కనుక గుండెపోటు వస్తే కనుక, అంటే చిన్న వయసులో వచ్చినట్టు అర్థం ఫాదర్కి మదర్కి, అప్పుడు మనం వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం దానికి తగిన జాగ్రత్తలు అవి తీసుకోవాలి. అదేంటి, అది మన చేతిలో లేని రిస్క్ ఫ్యాక్టర్. అదేవిధంగా మన చేతిలో మార్పు చేసుకోగలిగిన రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక గమనిస్తే, ఇప్పుడు భారతదేశంలో ఈ షుగర్ వ్యాధి అనేది ఎస్పెషల్లీ ఒక ఎపిడమిక్ లాగా పెరిగిపోతుంది. ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో కూడా ఒక షుగర్ పేషెంట్ ఉండడం జరుగుతుంది. ఈ షుగర్ వ్యాధి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి టైప్ 1 డయాబెటీస్ అంటాము, రెండోది టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 1 డయాబెటీస్లో అవయవాల్లో ఉన్న మైక్రో వెసల్స్ బ్లాక్ అవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టైప్ 2 డయాబెటీస్లో మ్యాక్రో వెసల్స్, పెద్ద పరిణామంలో ఉండే రక్తనాళాల్లో బ్లాక్లు అవటం జరుగుతుంది. ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ టైప్ 2 డయాబెటీస్లో 5 to 6 times హార్ట్ అటాక్స్ ఎక్కువ రావడం అనేది జరుగుతున్నది మన అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ షుగర్ వ్యాధి అధికంగా బీపీ ఎక్కువగా ఉండటం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, చెడ్డ కొలెస్ట్రాల్, ఎస్పెషల్లీ ఇండియన్స్లో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం, సరైన వ్యాయామం లేకపోవటం. ఈ వ్యాయామం లేకపోవటం వల్ల కన్నా కూడా తగిన బరువు కన్నా కూడా ఎక్కువగా ఉండటం, నడుము చుట్టుకొలత మన ఇండియన్స్లో సపరేట్ ఒబేసిటీ అంటాం, సెంట్రల్ ఒబేసిటీ అంటాం. అంటే ఏంటంటే మన నడుము చుట్టూ కూడా ఫ్యాట్ అనేది అక్యూములేట్ అవుతుంది. ఆ నడుము చుట్టూ ఫ్యాట్ అనేది అక్యూములేట్ అయినప్పుడు ఆ వేస్ట్ సర్కంఫరెన్స్ ఎస్పెషల్లీ మోర్ దాన్ 100 centimeters మగవారిలో, మోర్ దాన్ 85 centimeters ఆడవారిలో కనుక ఉన్నట్లయితే ఈ గుండె జబ్బులు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా స్మోకింగ్, సరైన వ్యాయామం చేయకపోవటం, మారిన జీవన శైలి వల్ల మానసిక ఒత్తిడి, ఇవన్నీ కూడా గుండె జబ్బులకు గల ప్రధాన కారణాలు. ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు మరణాల్లో వృద్ధుల కంటే నడి వయసు, చిన్న వయసు వాళ్లే ఎక్కువ మంది ఉంటున్నారు. గుండెపోటు అనేది వృద్ధుల్లో కంటే చిన్న వయసు వాళ్లలోనే ప్రమాదకరంగా ఉంటుంది. ఇక మహిళలు, షుగర్ బాధితుల్లో అయితే గుండెపోటును గుర్తించడం కూడా కష్టంగా ఉంటుంది. గుండెకు సంబంధించినంత వరకు కొలెస్ట్రాల్ను ప్రథమ శత్రువుగా చెప్పుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్ శాతం పెరుగుతున్న కొద్దీ గుండెకు కూడా సమస్యలు పెరుగుతాయి. ఇక కొలెస్ట్రాల్కు తోడుగా హై బీపీ, షుగర్ కూడా జతకూడితే అది అగ్నికి ఆజ్యం పోసిన చందంగా ఉంటుంది. హై బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ల ముప్పిటి దాడితో గుండెకు ఎలాంటి సమస్యలు వచ్చి పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్, బీపీ ఈ రెండు గుండె పాలిట రాహుకేతువుల్లాంటివి. ఇక వీటికి స్థూలకాయం కూడా తోడైతే అగ్నికి ఆజ్యం తోడైనట్టే. మన ఆహార అలవాట్లు పూర్తిగా మారిపోయి సమతుల ఆహారం స్థానంలో జంక్ ఫుడ్ వచ్చి చేరడం, కాఫీ, టీలు, కోలాల వంటి వాటికి బానిసలుగా మారడం, ఒక తీరు తెన్ను లేని ఇలాంటి ఆహార అలవాట్ల మూలంగా బరువుతో పాటు ఒంట్లో కొలెస్ట్రాల్ నిల్వలు కూడా భారీగానే పెరుగుతాయి. ఫలితంగా చిన్న వయసుకే గుండె జబ్బులు వచ్చి పడుతున్నాయి. బయటి తిండి కంటే ఇంటి ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వడం, తరచూ పండ్లు, ఫ్రూట్ సలాడ్లను తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యంతో పాటు మన గుండెను కూడా చక్కటి ఆరోగ్యంతో ఉంచుకోవచ్చు. నార్మల్గా ఈ బ్లడ్ ప్రెషర్ అనేది <130/80 millimeters ఆఫ్ మెర్క్యూరీ అనేది ఉండాలి. 130 అంటే సిస్టోలిక్ ప్రెషర్ అంటాము, 80 millimeters అంటే డయాస్టోలిక్ ప్రెషర్. ఈ రక్త ప్రెషర్ వల్ల మనకి ఈ రక్త ప్రవాహం అనేది రక్తనాళాలలో ప్రవహించడం అనేది జరుగుతుంది. ఈ ప్రెషర్ కనుక పెరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దాన్ 140/90 millimeters కన్నా కూడా ఎక్కువగా ఉంటే, ఈ రక్తనాళాల లోపల గోడలకి వాటి ఇంటిగ్రిటీ అనేది దెబ్బతిని మనకి అథెరోస్క్లెరోసిస్ అనే ప్రక్రియ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ రక్తనాళాలు గుండెకెళ్లే రక్తనాళాలు కావచ్చు. గుండెకెళ్లే రక్తనాళాలు బ్లాక్ అయితే మనకు అందరికీ తెలుసు హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మెదడుకెళ్లే రక్తనాళాల వల్ల పెరాలసిస్ కానీ, బ్రెయిన్లో ఒక్కొక్కసారి చిన్న చిన్న రక్తనాళాలు చిట్లటం వల్ల బ్రెయిన్లో హెమరేజిక్ స్ట్రోకు, కొన్నిసార్లు కన్ను చూపు పోవటం. మన భారతదేశంలో ఈ కిడ్నీ జబ్బులు అధికంగా రావడానికి కారణం ఎస్పెషల్లీ మనం ఈ రక్తపోటుని అదుపులో ఉంచుకోకపోవటం. ఈ అధిక రక్తపోటు వల్ల హార్ట్ కండరం మీద ప్రెషరు ఎక్కువగా జరిగి హార్ట్ ఎన్లార్జ్మెంట్ అవటం, అదేవిధంగా హార్ట్ రిథమ్ డిస్టర్బెన్సెస్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం, అంటే హార్ట్ రిథమ్ అనేది క్రమ పద్ధతిలో జరగకపోవటం, ఇవన్నీ కూడా ఈ అధిక రక్తపోటు వలన మనకి సంభవించే చెడు పరిణామాలు. అధిక బీపీని మనం నియంత్రణలో ఉంచుకోవాలంటే క్రమబద్ధమైన వ్యాయామం చేయటం వల్ల 10 millimeters ఆఫ్ మెర్క్యూరీ అనేది తగ్గుతుంది. అదేవిధంగా డైటరీ అప్రోచెస్ ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, హై ఫైబర్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల 5 నుంచి 6 millimeters ఆఫ్ బీపీ తగ్గుతుంది.
అదేవిధంగా సాల్ట్ మనందరికీ తెలుసు, యావరేజ్గా ప్రతిరోజు ఇండియన్స్ 10 నుంచి 15 గ్రాములు సాల్ట్ వాళ్ళ ఆహారంలో తీసుకుంటున్నారు. కరెక్ట్గా అయితే 2 నుంచి 4 గ్రాముల కన్నా కూడా అధిక మోతాదులో తీసుకోకూడదు. మనందరం పచ్చళ్ళు, నిల్వ ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్, పొటాటో చిప్స్ ఇవన్నీ తీసుకోవటం వల్ల సాల్ట్ కంటెంట్ అనేది పెరిగిపోయి దాని ప్రభావం బ్లడ్ ప్రెషర్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. స్మోకింగ్ వల్ల ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉన్నా కానీ, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళ కూడా ఆల్మోస్ట్ 25% ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ఈ షుగర్ వ్యాధి, హై బీపీ, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఒబేసిటీ ఇవన్నీ కూడా ఈ హై బ్లడ్ ప్రెషర్ రావడానికి గల కారణాలు. పొగ మనకు తెలియకుండానే మన పక్కలో బల్లెంలా పొంచి ఉండి మన గుండెకు చిచ్చు పెడుతుంది. మీకు తెలుసా, గుండెపోటు మూలంగా మరణిస్తున్న వారిలో 30% వరకు పొగరాయుళ్లే ఉంటున్నారు. ఈ పొగ తాగడం మూలంగా మన రక్తనాళాల లోపలి గోడలు యాసిడ్ పడిన టైల్స్ లాగా దెబ్బతినిపోతాయి. రక్తాన్ని చిక్కబరుస్తూ చివరికి గుండెపోటును తెచ్చిపడతాయి. ఇక పొగాకు ఉత్పత్తుల్లో ఒక్క సిగరెట్ మినహా మిగతావేవీ అంత ప్రమాదకరం కావని అనుకుంటారు మనలో చాలామంది. నిజానికి పొగాకు ఉత్పత్తులు ఏవైనా సరే అన్నీ మన ఆరోగ్యానికి హాని చేసేవే. బీపీ, షుగర్ జబ్బులకు ఉన్నట్లుగా పొగాకు వ్యసనాలకు మందులు లేవు. ఎలాగైనా మానుకుని తీరాలన్న గట్టి సంకల్పాన్ని తీసుకుంటే ఈ పొగాకు వ్యసనాలను వదిలించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ స్మోకింగ్ అనేది ఏ రూపంలో ఉన్నా సరే, అది సిగార్ స్మోకింగ్ అవ్వచ్చు, సిగరెట్ స్మోకింగ్ అవ్వచ్చు, గుట్కా కానీ, పాన్ కానీ, ఇవన్నీ కూడా బాడీలో నికోటిన్ అనే పదార్థాన్ని మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ నికోటిన్ వల్ల రక్తంలో గడ్డగట్టుకునే స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఈ గడ్డగట్టుకునే స్వభావం వల్ల గుండెకెళ్ళే రక్తనాళాల్లో కానీ, మెదడుకెళ్ళే రక్తనాళాల్లో కానీ బ్లడ్ క్లాట్ అయిపోయి హార్ట్ అటాక్స్ కానీ లేదా బ్రెయిన్ అటాక్స్ కానీ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్మోకింగ్ వల్ల కార్బన్ మోనాక్సైడ్ కూడా ఎక్కువగా బ్లడ్లో రిలీజ్ అవుతుంది. ఈ కార్బన్ మోనాక్సైడ్ వల్ల బ్లడ్ హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల కూడా ఈ బ్లడ్ క్లాట్ అనేది ఎక్కువగా అవుతుంది. ఈ గుట్కాలు తీసుకోవడం వల్ల 25 ఇయర్స్కే హార్ట్ అటాక్ రావడం అనేది జరుగుతుంది. ఈ చిన్న వయసులో ఈ హార్ట్ అటాక్స్ రావడం వస్తే మనందరికీ తెలుసు, సమాజానికి, వాళ్ళ ఫ్యామిలీకి కానీ ప్రొటెక్టివ్ టు లైఫ్ అనేది ఆ కుటుంబానికే కాదు సమాజానికి, తద్వారా దేశానికి కూడా చాలా తీవ్రమైన నష్టం అనేది జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం 100కు చేరువ కావడం, రక్తపోటు 125కు పైగా ఉండడం, కొలెస్ట్రాల్ నిల్వలు 200కు అటూ ఇటుగా ఉండడం, 30 దాటిన బాడీ మాస్ ఇండెక్స్, ఇవన్నీ మన గుండెకు ప్రమాద ఘంటికలు మోగిస్తున్న సంకేతాలే. బద్ధకపు జీవన శైలి, ఒక తీరు తెన్నులేని ఆహారం, శ్రమ లోపించడం, ఇవన్నీ ఇవాళ మన జీవన గడియారాన్ని గతి తప్పేలా చేస్తున్నాయి. ఫలితంగా బరువును తెలిపే BMI మొదలుకొని కీలకమైన బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ స్థాయిలన్నీ కూడా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మన హృదయాన్ని పదిలంగా ఉంచుకునేందుకు వీలుగా జీవనగతిని నిర్ణయించే కీలకమైన అంకెల్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత చాలా ఉంది. మన బాడీలో కూడా కొంత కొలెస్ట్రాల్ అనేది ప్రతి కణానికి అవసరం అండి. ఈ కొలెస్ట్రాల్ అనేది 2 రకాలుగా ఉంటుంది. చెడ్డ కొలెస్ట్రాల్ అంటాము, మంచి కొలెస్ట్రాల్ అంటాము. చెడ్డ కొలెస్ట్రాల్ అంటే LDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్. ఈ LDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వల్ల గుండెకెళ్ళే రక్తనాళాల లోపల కానీ, బాడీలో రక్తనాళాల లోపల కానీ కొవ్వు పదార్థం అనేది డిపాజిట్ అవుతుంది. మంచి కొలెస్ట్రాల్ అంటే HDL కొలెస్ట్రాల్. ఈ LDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నా, ఈ HDL కొలెస్ట్రాల్ అనేది తక్కువగా ఉన్నా కానీ మనకి ఈ రక్తనాళాల లోపల పొరల్లో కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ అయ్యి మనకి గుండెపోటు కానీ, పక్షవాతం కానీ రావడం జరుగుతుంది. ఈ కొలెస్ట్రాల్ ఎందుకు ఈ కొలెస్ట్రాల్ అనేది అక్యుములేట్ అవుతుంది? ఈ కొలెస్ట్రాల్ అక్యుములేట్ అవ్వడం గల కారణాలు కనిపిస్తే జన్యుపరంగా కొంతమందికి ఈ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. 2, క్రమబద్ధమైన వ్యాయామం చేయకపోవటం. వ్యాయామం చేయకపోతే కనుక చెడ్డ కొలెస్ట్రాల్ అనేది బాడీలో పెరుగుతుంది. ఆహారపు అలవాట్లు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 రకాల డైట్ ఉంటుంది. ఒకటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఈ ఫ్యాట్స్ అనేది మన ఆహారంలో 30% కన్నా కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ఈ 30% ఆఫ్ ది ఫ్యాట్స్లో కూడా ఎస్పెషల్లీ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ 10% కన్నా మించకూడదు. ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఈ కోకోనట్ ఆయిల్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, డాల్డా, గీ, వీటన్నిటిలో కూడా ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల LDL కొలెస్ట్రాల్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. అదేవిధంగా
ఫ్యాట్స్ గుండెకి మంచివి కనుక గమనిస్తే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎస్పెషల్లీ ఆల్మండ్స్, వాల్నట్స్, ఫిష్ ఆయిల్, వీటిలో ఉండే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి తగ్గుతాయి. ఎస్పెషల్లీ మనకి అధ్యయనాల్లో వెల్లడైందంటే వారానికి 1 నుంచి 2 సార్లు ఫ్యాటీ ఫిష్ తీసుకోవడం వల్ల గుండెపోటు రిస్క్ అనేది తగ్గించవచ్చు. బరువును మన పాలిట గుదిబండగా చెప్పుకుంటాం, నిజమే. కానీ బరువును మించిన ఉపద్రవం మరొకటి ఉంది. దాని పేరే బద్ధకం. బద్ధకపు జీవన శైలి మూలంగా బరువు పెరగటంతో పాటు గుండె జబ్బుల ముప్పు కూడా బాగా పెరుగుతుందని చెబుతారు డాక్టర్లు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ ప్రాథమిక సూత్రం గుండె జబ్బుల విషయంలో 100కి 100 పాళ్లు వర్తిస్తుంది. ఒకసారి గుండె జబ్బులు వచ్చాక బాధపడడం కన్నా అసలు గుండె జబ్బులే రాకుండా ముందు నుంచి జీవనశైలి, ఆహారం, అలవాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం ఎన్నో రెట్లు మేలు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పని ఒత్తిడి ఇవాళ మనల్ని పరుగులు పెట్టిస్తోంది. టార్గెట్లను, లక్ష్యాల్ని అందుకునే క్రమంలో అనునిత్యం తీవ్రమైన ఒత్తిళ్లకు లోనవ్వాల్సి వస్తోంది. ఆధునిక జీవన శైలిలో అనివార్యమవుతోన్న ఇలాంటి విషపూరిత మానసిక ఒత్తిళ్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ చివరకు గుండెకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. అయితే ఒత్తిడి లేని ఆధునిక జీవనాన్ని ఊహించలేం కాబట్టి ఈ ఒత్తిళ్లను తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాలను ఆచరించడం ఒక్కటే మన ముందున్న పరిష్కారమని చెబుతారు డాక్టర్లు. ప్రతినిత్యం కనీసం పావుగంట సేపైనా ధ్యానం చేసేవాళ్లకి ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభించడంతో పాటు గుండె జబ్బుల ముప్పు కూడా బాగా తగ్గుతున్నట్లు చాలా పరిశోధనలు కూడా చెబుతున్నాయి. ఈ స్ట్రెస్ అనేది గుండెపోటు రావడానికి గల ఒక కారణం అండి. ఇప్పుడు స్ట్రెస్ అనేది బేసిక్గా 2 రకాల స్ట్రెస్. ఒకటి ఇంట్లో ఉండొచ్చు, రెండోది ఆఫీస్లో ఉండొచ్చు. మనకు తెలుసు ఇంట్లో ఉండే స్ట్రెస్ ఆల్మోస్ట్ ఎస్పెషలీ మనం అనుకుంటాం ఓన్లీ లేడీస్కే స్ట్రెస్ ఉండదు, జెంట్స్కే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందని. కానీ ఈ గుండె జబ్బులు అనేవి లేడీస్లో ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయినాయి. ఎస్పెషలీ జాయింట్ ఫ్యామిలీస్లో ఈ లేడీస్ అనే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల అయితే ఆహారం మీద బ్యాలెన్స్ రేట్ తీసుకోకపోవడం వల్ల కానీ వాళ్ళకి ఏంటంటే ఈ లేడీస్లో ఊపకాయం అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ ఊపకాయము, ఈ వేస్ట్ రేషియో అంటే ఏంది, ఎత్తు తగిన బరువు అంతకన్నా ఎక్కువగా ఉన్నా కానీ ఈ స్ట్రెస్ అనేది పెరగటం వల్ల ఈ చిన్న వయసులోనే ఈవెన్ లేడీస్లో కూడా బిలో 45 ఇయర్స్ మనకి ఈ హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫీసులో కనుక స్ట్రెస్ కనుక చూసుకుంటే ఇప్పుడు చూస్తున్నాం మనం పొద్దున్న లేస్తే డెడ్ లైన్స్. ఈ డెడ్ లైన్స్ వల్ల ఏంటంటే పిల్లల్లో కూడా స్ట్రెస్, పెద్దవాళ్ళలో కూడా ఈ డెడ్ లైన్స్ వల్ల ఏంటంటే ఈ కార్టిసాల్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ కార్టిసాల్ అనే హార్మోన్ పెరగటం, దానివల్ల ఆహారపు అలవాట్లు, టైంకి ఫుడ్ తీసుకోపోవటం. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ 4కి 3:30కి టైంకి ఫుడ్ తీసుకోవడం వల్ల స్ట్రెస్ వల్ల ఆ కార్టిసాల్ హార్మోను, ఎడ్రినల్ హార్మోను, వీటన్నిటిలో కూడా మార్పులు. ఈ స్ట్రెస్ లీడ్స్ టు ఇన్సోమినియా, నిద్ర లేకపోవటం. ఈ నిద్ర లేకపోవటం వల్ల కూడా మనకి ఈ హార్ట్ అటాక్స్ పెరగటం. అదేవిధంగా వాకింగ్ రెగ్యులర్గా చేస్తే కనుక మనకి స్ట్రెస్ లెవెల్స్ డెఫినెట్గా నియంత్రణలో ఉంటుంది. యోగా వల్ల కానీ, ఏరోబిక్ ఎక్సర్సైజ్ వల్ల కానీ ఈ స్ట్రెస్ లెవెల్ అనేది నియంత్రణలో ఉంటుంది. ఇవన్నీ లేకపోవడం వల్ల మన బాడీలో ఒక మెటబాలిక్ సిస్టము, ఎస్పెషల్లీ మనం ఇప్పుడు ఇండియాలో ఆ మెటబాలిక్ సిండ్రోము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ కూడా పెరిగిపోవడం వల్ల కారణం ఈ రకమైన స్ట్రెస్ లెవెల్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, వీటన్నిటి వల్ల కూడా మనకి ఈ గుండె జబ్బులు అనేవి పెరుగుతున్నాయని మనం భావించవచ్చు. సమతులాహారాన్ని తీసుకోవడం, నిత్యం గంటపాటు వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండడం, ఒత్తిడి, ఆందోళనలను అధిగమించడం, మధుమేహం, హై బీపీ, స్థూలకాయం లాంటివి దరిచేరకుండా చూసుకోవడం, ఒకవేళ ఈ సమస్యలుంటే వాటిని అదుపులో ఉంచుకోవడం, కనీసం ఏడాదికొకసారైనా జనరల్ చెకప్ చేయించుకోవడం. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనకు ఆయువు పట్టైన హృదయాన్ని మనం 10 కాలాల పాటు పదిలంగా కాపాడుకోవచ్చు. మనందరికీ తెలుసు షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుకోవాలంటే టాబ్లెట్స్ ఎంత ముఖ్యమో ఆహారం, ఎక్సర్సైజ్ కూడా అదే విధంగా ముఖ్యం. మనం ఎత్తుకు తగిన బరువు, మన హైట్ కనుక 160 సెంటీమీటర్లు ఉంటే -100 60 సెంటీమీటర్ల బరువు ఉండాలి. మనం ఈ మినిమం అవేర్నెస్ పబ్లిక్లో తెలియాలి. మనం ఎంత వెయిట్ ఉండాలి, మన హైట్కి తగినంత వెయిట్లో ఉన్నామా లేదా, మనం నడుము చుట్టుకొలత ఎంత ఉంది, మనకి ఎన్ని క్యాలరీస్ అవసరమో మనం ఎన్ని క్యాలరీస్ బర్న్ చేయాలి.
ఇవన్నీ కూడా మనం ఒక అవగాహన అనేది మన సమాజంలో ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా లేకపోవడం. మనం ఎన్ని క్యాలరీలు మనకు అవసరం దైనందిన జీవితంలో, లావుగా ఉంటే ఎంత తినాలి, సన్నగా ఉంటే ఎంత తినాలి, మీడియంగా ఉంటే ఎంత తినాలి, మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఈ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది మన సమాజంలో అవగాహన లేకపోవడం వల్ల ఈ వాకింగ్ ద్వారా మనం ఈ క్యాలరీస్ అనేవి చాలా వరకు బర్న్ చేయొచ్చు. ఈ ఎస్పెషల్లీ వీటి వల్ల కూడా ఈ గుండె జబ్బులు అనేది మనకి తగ్గించుకోవచ్చు. చక్కటి ఆహారపు అలవాట్లను పాటించటం, రోజు శరీరానికి చాలినంత శ్రమను కల్పించుకోవటం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం, దివ్యమైన ఈ తారక మంత్రాలను ప్రతినిత్యం ఆచరణలో పెడుతుంటే చాలు గుండెతో పాటు మొత్తం ఆరోగ్యాన్నే భద్రంగా ఉంచుకోవచ్చు. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.